నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుండ్లపల్లిలో భక్తి శ్రద్ధలతో మొహరం పూజ కార్యక్రమాలు. మున్సిపల్ ఇంజనీర్ రవికుమార్ ఆకస్మిక మృతి, అధికారుల నివాళి. పట్టణంలో వీధి దీపాలు వెలగడం లేదు, ఎమ్మెల్యే అరవింద్ బాబుకి సిపిఐ ఆధ్వర్యంలో వినతి. వినుకొండలో అంతర్రాష్ట్ర దొంగ పొట్టి రఫీ అరెస్ట్, భారీగా రికవరీ చేసిన పోలీసులు. మాచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. నర్సరావుపేటలో మొహరం పండుగ పర్వదిన సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన పలు పీర్ల చావిడీలను ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు సందర్శించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీని వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండకు చెందిన వజ్రాల వీరేంద్ర రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా వినుకొండ సిఐ ప్రభాకర్రావు నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 27 లక్షల విలువైన 7.257 కేజీల వెండి వస్తువులు, గోల్డ్ కేటింగ్ వడ్రానాలు, హారాలు, 6 గ్రాముల బంగారు కమ్మలు, 1,70,000 నగదుతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బజాజ్ మెక్సిమో ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు జిల్లాలో దాదాపు 25 నేరాల్లో ముద్దాయిగా ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను పట్టుకున్న వినుకొండ పోలీసులను పల్నాడు జిల్లా డీఎస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు. మా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక అంతర్రాష్ట్ర గజ దొంగని పట్టుకొని మా సిఐ గారు వాళ్ళ సిబ్బంది అత్యంత చాకచక్యంగా సుమారు 27 లక్షల వర్తున్నటువంటి బంగారము, వెండి మరియు నగదు రికవరీ చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర గజ దొంగ యొక్క పేరు షేక్ రఫీ ఎలియాస్ పొట్టి రఫీ. ఇతను వయసు 45 ఏళ్ళు ఉంటాయి. ఇతను యాక్చువల్గా వినుకొండ, అయితే ఖమ్మం అక్కడ ఇక్కడ ఉంటా మొత్తం రాష్ట్రం మొత్తం నేరాలు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 25 నేరాలు చేశాడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా మీకు తెలుసు 22వ తారీఖు, పోయిన నెల 22వ తారీఖు మన బంగారం కొట్ల సందులో మెయిన్ బజార్లో వీక్షిత జ్యువెలర్స్లో పైనుంచి కన్నం చేసి లోపలికి వెళ్ళి ఈ కనిపించేటువంటి 7 కేజీల వెండిని తస్కరించి వెళ్ళాడు. దాన్ని మొత్తం ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. అలాగే అద్దంకికి సంబంధించి, మదనపల్లికి సంబంధించి, గిద్దలూరుకి సంబంధించి కూడా కొన్ని అతను కన్ఫెస్ చేసిన దాని మీద అద్దంకి సంబంధించి ఒక 1 lakh క్యాష్ రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ కనబడే పోగులు అవి కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటో, ఒక బుల్లెట్ కూడా బయట ఉన్నవి, అవి కూడా పొజిషన్లో రికవరీ చేయడం జరిగింది. ఇదే విధంగా మదనపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక ఇథియోస్ కారు కూడా రికవరీ ఉంది ఇతని దగ్గర. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇతను ఇదే విధంగా చట్టాన్ని అపహాస్యం చేస్తూ దొరికినప్పుడల్లా 3 నెలలు 6 నెలలు జైల్లో ఉండటం, బయటికి రావడం, మరలా నేరాలు చేయడానికి అలవాటు పడ్డాడు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మా యొక్క కేసులో నిన్న అరెస్ట్ చేసి ఈ మొత్తం రికవరీ చేసి ఈరోజు ఉదయాన్నే ఇక్కడ అరెస్ట్ చూపించి మేము కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది ఇతన్ని. ముండ్లమూరు మండలం పురిమెట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామదేవత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం టీడీపీ, జనసేన నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్ద మాట్లాడుతూ తిరునాళ్ల మహోత్సవ వైభవాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారప్శెట్టి పాపారావు, వ్యవసాయ శాఖ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్యతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున ఏర్పాటు చేసిన ప్రభలు ఎంతో వైభవంగా తిరునాళ్ళను జరుపుకుంటున్నారు. అందులో మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నకరికల్లు మండలం గుండ్లపల్లిలో మొహరం పండుగను పురస్కరించుకొని గుండ్లపల్లి గ్రామ మత పెద్దల సహకారంతో ముస్లిం సోదరుల సోదరిమణులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్లను అలంకరించి గ్రామం అంతా ఊరేగింపులతో భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. పండగ సందర్భంగా 3 సిఐలు, నకరికల్లు ఎస్ఐ కె సతీష్ వారి బృందం కలిసి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల కొద్ది భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక 5వ వార్డులో ఎమ్మెల్యే అరవింద్ బాబు స్థానికులతో కలిసి డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అని నినాదాలు చేశారు. డ్రగ్స్ వద్దు చదివే ముద్దు, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు, డ్రగ్స్ వద్దు చదివే ముద్దు. వినుకొండ డిపో బస్ కండక్టర్ మద్యం మత్తులో ఉండి ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని ప్రయాణికులతోటి బూతులతో వీరంగం సృష్టించాడు. వినుకొండ నుండి దోమలగూడెం వెళ్తున్నటువంటి బస్సులో కండక్టర్ ఆడవారి పట్ల మరియు ప్యాసింజర్ పట్ల దురుసుగా ప్రవర్తించడం చేశాడు. ఆడవారితో అసభ్య పదజాలం వాడటం వంటివి చేస్తున్నారని బస్సులోని ప్రయాణికులు తెలియజేయడం జరిగింది. కండక్టర్ డ్యూటీ టైంలో మద్యం సేవించి ఉన్నట్లు ప్యాసింజర్ తెలిపారు. దీనిపై ఆర్టీసీ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు. నర్సరావుపేట మున్సిపల్ ఇంజనీర్ రవికుమార్ ఆకస్మిక మరణం పట్ల మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనతో పాటు మున్సిపల్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవికుమార్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అధికారులు ఆయన మున్సిపల్ శాఖకు అందించిన సేవలను స్మరించుకున్నారు. విధి నిర్వహణలో ఆయన నిబద్ధత, కర్తవ్య పాలన ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ శుక్రవారం నరసరావుపేటకు విచ్చేసిన సందర్భంగా భావోద్వేగంతో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ తాను నరసరావుపేటలోని పుట్టి పెరిగానని, ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు. తన తండ్రి వ్యవసాయదారుడని, తల్లి ఇంటింటికి తిరిగి పాలు పోసేదని గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తాను కూడా అమ్మతో కలిసి ఇంటింటికి వెళ్లి పాలు పంపిణీ చేసేవారని చెప్పారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి కష్టపడుతూ చదువుకొని ఐపీఎస్ అధికారిగా ఎదిగిన తన ప్రయాణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నర్సరావుపేటలోని గాలికోటయ్య స్కూల్లో విద్యాభ్యాసం చేశానని తెలిపారు. అక్కడ తనకు పాఠాలు చెప్పిన గురువులు జీవితంలో ఎంతో మార్గదర్శకులయ్యారని తెలిపారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తనను తీర్చిదిద్దిన గురువులను స్వయంగా కలుసుకొని సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవాలనే సంకల్పంతో నర్సరావుపేటకు వచ్చినట్లు మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి. ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నానో అందుకు నా తల్లిదండ్రులు, గురువులే కారణం అని ఆయన పేర్కొన్నారు. స్వగ్రామానికి వచ్చిన మాదిరెడ్డి ప్రతాప్ పలువురు పాత మిత్రులు, స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. నర్సరావుపేటలో వీధి దీపాలు సరిగ్గా వెలగక ప్రజలతో పాటు పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సరావుపేట పల్నాడు రోడ్డు, గుంటూరు రోడ్డు, వినుకొండ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, చిలుకలూరుపేటతో పాటు పలు రహదారుల వెంబడి వీధి దీపాలు లేకపోవడంతో మందుబాబులకు ఆ ప్రాంతాలు ఆవాస కేంద్రాలుగా మారాయి. అదేవిధంగా రహదారుల వెంబడి విద్యుత్ దీపాల పరిధిని పెంచాలని, దీంతో కొంతవరకైనా ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకునే విధంగా ఉంటుందని సంబంధిత విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఐ కాసా రాంబాబు, ఎస్కే చిన్న సైదా వినతి పత్రం అందజేశారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మార్చర్ల సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తుండగా వీరి వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మరో 9 మంది తీవ్రంగా గాయపడటంతో నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. క్షతగాత్రురాలు మాట్లాడుతూ తమ తండ్రి మరణించడంతో అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. మా నాన్నగారు చనిపోయి వెళ్తున్నాం అన్ని మాట్లాడుకోండి 13 మంది హైదరాబాద్ నుంచి కనిగిరి 4 గంటల దాకా మేల్కొనే ఉన్నాం. వాడు నిద్రపోయిండో తెలియదు, మేము నిద్రపోయామో తెలియదు. kasi లారీ నిలబడి ఉన్న లారీని గుద్దిండు. హైదరాబాద్ నుంచి కనిగిరి పోతుంటే ఏదో ఊర్లో లారీ పక్కకు ఆగింది, డ్రైవర్ పోయి దానికి గుద్దిండు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో అగ్రహారంకి చెందిన అఖిల్కి 30,000 సీఎం రిలీఫ్ చెక్కుని ఎమ్మెల్యే అరవింద్ బాబు అందజేశారు. నరసరావుపేటలో శ్రీ కుసుమహరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా 100వ రోజుకి చేరింది. 100వ రోజు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యే అరవింద్ బాబుకి హృదయపూర్వక స్వాగతం పలికారు. నిరంతరంగా ప్రజాసేవ దృక్పథంతో నిర్వహిస్తున్న ఈ నిత్యాన్నదాన సేవా కార్యక్రమం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ట్రస్టు నిర్వాహకులు రెడ్డి హర్నాథ్, గట్టా శ్రీనివాసరావు, గంధం వెంకట సూర్యనారాయణ, రెడ్డి మురళీకృష్ణ తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. వాళ్ళ నర్సరావుపేట పట్టణంలో కుసుమహరనాథ టెంపుల్లో మనం అందరం కూడా మరి కలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి కుసుమహరనాథ టెంపుల్ సేవా ట్రస్ట్ చైర్మన్ గారు, మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ ప్రముఖులు అంటేనే ఎండాకాలం మజ్జిగ పంపిణీ కానీ, లస్సీ పంపిణీ, మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమంలో ముందుండే వాళ్ళు మన సుబ్బరాయ గుప్తా గారు, అదేవిధంగా కపిల విజయ్ కుమార్ గారు, వాసవి అంబారి గుడి, అదేవిధంగా వాసవి యూత్, అదేవిధంగా కుసుమహరనాథ టెంపుల్ వీళ్ళందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడు 100 రోజులు కావస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి టెంపుల్ చైర్మన్ గారికి, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇవాళ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వీళ్ళు నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో మన షిరిడి సాయిబాబా టెంపుల్లో కానీ, పుట్టపర్తి సాయిబాబా టెంపుల్లో, అదేవిధంగా కుసుమహరనాథ టెంపుల్లో కూడా నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. ఎంతోమంది పేదవారికి ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా అన్ని విధాలు అండగా ఉండే మరి ఎవరైనా ఉన్నారంటే వారి ఆదివాసీ ప్రముఖులు. శ్రీ కుసుమహరనాథ్ బాబా దేవాలయంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉగాది పండుగ రోజు నుంచి గత 3 నెలల నుంచి పైన జరుగుతుంది. అంటే ఈరోజు 100వ రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారిని పిలుచుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. అలాగే ఈ దేవాలయము 1993వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. 97వ సంవత్సరంలో అప్పటి పెద్దలు వనమా సుబ్బారావు గారు వారి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మరి అలాగనే గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం మన దేవాలయంలో కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం ప్రతిరోజు 11:30కి కార్యక్రమం బిగిన్ అవుతుంది. జయ హరనాథ జై, కుసుమ కుమారి జై. శ్రీ కుసుమహరనాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉగాది రోజు నుంచి 100 రోజుల పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత 7 సంవత్సరాలు జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం కూడా దాతలు ఎంతో మాకు సహకరిస్తున్నారు. మరి ఆ దాతల సహకారంతో కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఈ రోజున 100వ రోజు. మరి ఈ కార్యక్రమానికి మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని గెస్ట్గా పిలుచుకోవడం జరిగింది. వారు పిలవగానే వచ్చినందుకు మా కమిటీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో గ్యాస్ స్టవ్ రిపేర్ వ్యాపారం చేస్తున్న రజక ఉదయగిరి వెంకటస్వామిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నిందితులు వెంటనే అరెస్టు చేసి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఈ దాడి రాజకీయ కక్షతో జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. నమస్కారం, నా పేరు ఉదయగిరి వెంకటస్వామి, మాది శ్రీరాంపురం. ఈ రోజు 4 గంటలప్పుడు సల్లా పెద్దన్న వాళ్ళ బంధువులు ఒక 10 మంది మా షాప్ మీద దాడి చేసి నన్ను కొట్టారు. మా ఆడవాళ్ళను కూడా కొట్టారు. ఈ గుండెలంతా నొప్పిగా ఉంది. మా
సచివాలయం మాట్లాడతాడు. నమస్కారం అండి. నా పేరు నడికోట సత్యనారాయణ. మాది అమరావతి రాజకీయ ఐక్య వేదిక, నర్సరావుపేట. మా ప్రెసిడెంట్ గారైన ఉదయగిరి వెంకటస్వామి గారిని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాళ్ళు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేను స్పాట్లో ఉన్నాను. పెద్దన్న గారు, ఇది మంచి పద్ధతి కాదు, ఏదన్నా మాట్లాడితే మాట్లాడుకోండి, నువ్వు చేసిన తప్పు, నీ స్థలానికి 2 వైపులా గోడలు ఉంటే నువ్వు వీళ్ళతో చెప్పకుండా గోడలు పడగొట్టావు, ఈ రోజున మళ్ళా నువ్వే వచ్చి మళ్ళా దాడికి ప్రయత్నిస్తున్నావు, ఇది ధర్మం కాదు. వాళ్ళ అన్ని ప్లేట్లు సామాన్ అంతా వర్షానికి తడిసిపోయి దాదాపు 25,000 రూపాయల నష్టం జరిగింది. మా సంగతి ఏందయ్యా అన్నందుకు నువ్వు దాడికి ప్రయత్నిస్తుంది, మంచి పద్ధతి కాదంటే అప్పుడు వెళ్ళిపోయారు. మేము ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 అయింది కాబట్టి భోజనానికి వెళ్ళాము. మేము భోజనానికి వెళ్ళిన తర్వాత వెంకటస్వామి ఇంటికి పోయి భోజనం చేసేటప్పుడు 10 మంది 12 మంది ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. నా పేరు కోల్పూరు రాముల మాదిగా, ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకుడిని. ఈ పల్నాడు జిల్లా అధికార బదిలీలో పనిచేస్తున్నాను. గత కొద్ది రోజులే చల్లా పెద్దలని ఆయన వెంకటస్వామి సాగుబడి స్థలం కొనుక్కున్నాడు. స్థలం కొనుక్కున్న ధర్మిల వెళ్ళి పడగొట్టడం జరిగింది. ఆయన ఆ పడగొట్టేటప్పుడే ఆ స్థలంలోకి పైకప్పు అంతా లీక్ వచ్చేసి సామాన్లు తోలుతూ ఆయన చెప్తానే ఉన్నాడు. అది చెప్పేటప్పుడే నేను పెద్దలుగా అలా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోండి, కాస్త ఏదైనా సిమెంట్ వేయించమని మేము చెప్పాము. కానీ మరి ఈ రోజు ఏం జరిగిందో తెలియదు నాకైతే. నేను ఊళ్ళో లేను. ఇంతలోనే వాళ్ళు పొద్దునే వచ్చారు. సర్వేర్ గారు కూడా వచ్చారంట. సర్వేర్ గారు సమక్షంలో మాట్లాడారంట. సర్వేర్ గారు మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాక నేను వచ్చి పని చేసి పెడతాను ఆయన వెళ్ళిపోవడం జరిగిందంట. అప్పటికి పెద్దలుగా అన్నగోళం ఉన్నారు, సత్యవన్న వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళు అన్నాలో పోయినాక ఈయన అన్నం తింటే వెంకటస్వామి ఇంటి మీదకి పెద్దన్న కొడుకులు ఇక మరి కొంతమంది పోయి బూట్లు తెచ్చి బయటికి రమ్మంటే వాళ్ళు తలుపు వేసుకొని భయపడి రాలేదు. అప్పుడు భయపడ్డ దానిలో ఎప్పుడైనా నన్ను పట్టాలని అనుమానంతో ఆయన సిఐ గారికి వెళ్ళిపోయి కేసు ఇవ్వడం జరిగింది. కేసు ఇచ్చి వచ్చిన తర్వాత పొట్లో పుచ్చున్న వాడిని బయటికి లాగి బండలతో దానం కొట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుండ్లపల్లిలో భక్తి శ్రద్ధలతో మొహరం పూజ కార్యక్రమాలు. మున్సిపల్ ఇంజనీర్ రవికుమార్ ఆకస్మిక మృతి, అధికారుల నివాళి. పట్టణంలో వీధి దీపాలు వెలగడం లేదు, ఎమ్మెల్యే అరవింద్ బాబుకి సిపిఐ ఆధ్వర్యంలో వినతి. వినుకొండలో అంతర్రాష్ట్ర దొంగ పొట్టి రఫీ అరెస్ట్, భారీగా రికవరీ చేసిన పోలీసులు. మాచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.